వెల్కమ్ టు శ్రీ కనకదుర్గ రియల్ ఎస్టేట్. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది 30 ఫీట్ రోడ్ చూస్తున్నారు. మనకి ఇంటి ముందర 30 ఫీట్ డాంబార్ రోడ్ ఉంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 144 స్క్వేర్ యార్డ్స్ హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉందండి. ఇది లొకేషన్ వచ్చేసి రాంపల్లి, నాగారం మున్సిపాలిటీ, హైదరాబాద్. ఇంటి పక్కలన్నీ కూడా ఇల్లు ఉన్నాయండి. మనకి ఈ ఇంటికి ఆపోజిట్లో పార్క్ కూడా ఉందండి. కాలనీ పార్క్ ఉంది ఇంటి ముందల. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 144 స్క్వేర్ యార్డ్స్, రాంపల్లి లొకేషన్, హైదరాబాద్. ర్యాంప్ మొత్తం సిమెంట్లో ఫ్లోరింగ్ చేశారు. అలాగే గేట్ డిజైన్ చూస్తున్నారు. మొక్కలకు కూడా గట్టి కట్టున్నారండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇది కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. మనకు ఆపోజిట్లో మెయిన్ డోర్ ఉంది. ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. 144 స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. లొకేషన్ వచ్చేసి రాంపల్లి. ఇది బోర్ అండి, అండర్ గ్రౌండ్ బోరు. అలాగే ఇది సంపు. మనకి ఇది ఉత్తర ఖాళీ స్థలం అండి. నార్త్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఇది మనకి అవుట్ సైడ్ బాత్రూమ్ అండి. అవుట్ సైడ్ బాత్రూమ్. ఇది వెస్ట్ ఖాళీ స్థలం. పార్కింగ్ ఏరియా చూస్తున్నారు. స్టెప్స్ చూస్తున్నారండి. పార్కింగ్ ఏరియాలో వాల్స్ మొత్తం కూడా 4x2 డిజిటల్ వాల్ టైల్స్ వేశారు. ఈ మెయిన్ డోర్ మొత్తం టేక్ అండి. హాల్ చూస్తున్నారు. మనకి ఇన్సైడ్ ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బులే వేశారు. మనకు ఆపోజిట్లో టీవీ యూనిట్ ఉంది. టీవీ యూనిట్ మొత్తం కూడా టైల్స్ అండ్ గ్రానైట్లో డిజైన్ చేశారు. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే ఇన్సైడ్ నుంచి మెయిన్ డోర్ చూస్తున్నారండి. మనకి ఇంట్లో అన్ని డోర్ ఫ్రేమ్స్ అన్నీ కూడా టేక్లోనే ఇచ్చారండి. ఇది డైనింగ్ హాల్. వన్ 44 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్. లొకేషన్ వచ్చేసి రాంపల్లి, నాగారం మున్సిపాలిటీ, హైదరాబాద్. పూజా రూమ్ చూస్తున్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. పూజా రూమ్ పక్కనే మనకి ఓపెన్ కిచెన్ ఉంది. ఇది ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. గ్రానైట్తో ప్లాట్ఫారం చేశారండి. అలాగే 4 ఫీట్ హైట్ వరకు టైల్స్ వేశారు. మనం కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు. ఇది వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా మెట్ల కింద ఉంటుంది. మెట్ల కింద మొత్తం కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ చేశారు. కిచెన్ మరొకసారి చూస్తున్నారు. కిచెన్ చూస్తున్నారండి. మనకి సజ్జాలు కూడా ఇచ్చారండి, అటకలు. కిచెన్ నుంచి డైనింగ్ హాల్ వ్యూ చూస్తున్నారు. డైనింగ్ హాల్ ఈ టైల్స్ ఉన్న దగ్గర డైనింగ్ హ్యాండ్ వాష్ వస్తుంది. డైనింగ్ నుంచి పాసేజ్ అండి. పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. మన మాస్టర్ బెడ్రూమ్ పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. మనకి లేఅవుట్ వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. అలాగే మెయిన్ రోడ్ నుంచి 800 మీటర్స్ మాత్రమే ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్. చెర్లాపల్లి రైల్వే స్టేషన్కి 5 కిలోమీటర్ ఉంటుందండి. అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9కి గట్కేసర్కి వచ్చేసి 5 కిలోమీటర్ ఉంటుంది.
ఈసీఎల్ చౌరస్తాకి 11 కిలోమీటర్లు ఉంటుందండి. రైల్వే స్టేషన్కి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి 21 కిలోమీటర్ ఉంటుంది. పాసేజ్ అండి, పాసేజ్ నుంచి డైనింగ్ హాల్ చూస్తున్నారు, కిచెన్, పూజా రూమ్, అలాగే డైనింగ్ హాల్ నుంచి మెయిన్ హాల్ చూస్తున్నారు. మెయిన్ హాల్లో నార్త్కి ఒక డోరు, ఈస్ట్కి మెయిన్ డోర్ ఇచ్చారండి వాస్తు ప్రకారం. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 76 లక్షలు అండి, 76 lakhs. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.